హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం డెలీషియస్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది, అలాగే వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి చాలా టేస్టీగా ఉంటాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు వీటిని. ఇవి చూసిన వెంటనే మేము కూడా చేస్తాము, దోశ పిండి ఉంటే సరిపోతుంది, గుంట పునుకులు మేము కూడా చేసుకుంటామని చెప్పేసి అనుకుంటున్నారు కదా. బట్ ఇందులో నేను ఎలాంటి దోశ పిండి యూస్ చేయలేదండి. నేను తీసుకున్న బ్యాటర్లో ఏ మాత్రం మినప్పప్పు అనేది లేదండి. ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. అది చూడడానికి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నేను ఈ రెసిపీ చేయడం కోసం క్వాకర్ రోల్డ్ ఓట్స్ని అయితే తీసుకుంటున్నాను. మీరు చూస్తున్న ఈ కప్తో నేను 3 కప్స్ ఆఫ్ రోల్డ్ ఓట్స్ని తీసుకున్నాను. అంటే నేనే కాదు, నాతో పాటు ఈరోజు మా ఫ్యామిలీలో వాళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఇదే చేస్తున్నాను నేను. సో అందుకే నేను 3 కప్స్ తీసుకున్నాను. ఇక్కడ మనము ఓట్స్ని సెలెక్ట్ చేసుకునే టైంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఏమో ప్రాసెస్ చేయబడినటువంటి ఓట్స్ ఉంటాయి, కొన్ని మసాలా ఓట్స్ ఉంటాయి, ఇట్లా రకరకాల ఓట్స్ ఉన్నాయి. బట్ మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునేటటువంటి వారు రోల్డ్ ఓట్స్ని మాత్రమే ప్రిఫర్ చేయాలి. సో ఓట్స్ మనం తీసుకున్నట్లయితే అందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. సో తద్వారా మనకి ఆకలి కూడా త్వరగా అవ్వదు, స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది. ఇంకా దీనిలో క్యాలరీస్ అలాగే కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. సో మనం హ్యాపీగా వెయిట్ లాస్లో తీసుకోవచ్చు ఓట్స్ని. నేను తీసుకున్న 3 కప్స్ ఆఫ్ ఓట్స్ని వేయించుకున్నాను. అలా వేయించుకున్న తర్వాత నేను మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని పౌడర్ చేస్తున్నాను. ఫైన్గా పౌడర్ చేయాలి మనము. వేయించుకునేటప్పుడు హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టి వేయించుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కప్ కర్డ్ తీసుకున్నాను. పులిసిన పెరుగైనా తీసుకోవచ్చు, నార్మల్ పెరుగైనా తీసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే పులిసిన పెరుగు తీసుకున్నాను, అంటే నిన్న చేసిన పెరుగునైతే తీసుకున్నాను. అట్లా కొంచెం నిన్నటి పెరుగు అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఆ తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఓట్స్ వేయించుకున్నాం కదా, ఆ ఓట్స్ని పౌడర్ చేసి అందులో వేసుకున్నాను నేను. తర్వాత ఒక 1/2 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ గోధుమ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ ఉప్మా చేస్తామే, ఆ గోధుమ రవ్వని 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ గోధుమ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వ కూడా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను గోధుమ పిండి ఎందుకు తీసుకుంటున్నానంటే మనము జస్ట్ ఓట్స్తోనే మనం చేసామనుకోండి ఆ ప్లేట్కి పట్టే ఛాన్స్ ఉంటుంది, అడుగు పట్టేస్తుంది. అందుకోసమని నేను ఇక్కడ గోధుమ పిండి కూడా తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్, అల్లం తురుము, అలాగే గ్రీన్ చిల్లీస్, తర్వాత క్యారెట్ తురుము, వీటిని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇదే ప్లేస్లో మీరు సొరకాయ తురుము వేసుకోవచ్చు, గుమ్మడికాయ తురుము వేసుకోవచ్చు, అలాగే బీరకాయ ఉంటుంది కదా, ఆ బీరకాయ ముక్కలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వెజిటబుల్ కదా, వెయిట్ లాస్లో మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే బీట్రూట్ తురుము వేసుకోవచ్చు. కొంచెం కలర్ డిఫరెంట్ అవుతుందని చెప్పి నేను బీట్రూట్ అయితే వేయలేదండి ఇందులో. అది మీ చాయిస్, మీకు ఏది కావాలంటే అది మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్. అలా అని కాకరగా ఇట్లాంటివి యాడ్ చేయకండి. తర్వాత నేను కొంచెం పసుపు అయితే వేసుకొని మిక్స్ చేస్తున్నాను ఇక్కడ. మనకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, రైస్ని స్కిప్ చేయండి, రైస్ ప్లేస్లో మీరు డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోండి, వెయిట్ లాస్ త్వరగా అవుతామని చెప్పేసి చెప్తూ ఉంటాను కదా. మనము రైస్ మానేసాము అంటే దానికి తగిన ఫుడ్ మనం తీసుకోవాలి అంటే ఫస్ట్ మన స్టమక్ ఫుల్గా ఉండాలి. అలాంటి ఫుడ్ ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కొంచెం వాటర్ యాడ్ చేసి పిండి మొత్తం కూడా మిక్స్ చేస్తున్నాను. నాకు కొంచెం పసుపు తగ్గినట్టుండి నేను మళ్ళీ వేసాను. టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఇక్కడ. స్టమక్ని ఫుల్గా ఉంచే ఫుడ్ని మనం తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ అయితే మనకి స్టమక్ ఫుల్గా ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ ఫుడ్ కూడా స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది. సో ఇట్లాంటి ఫుడ్స్ ఏమున్నాయని మనము సర్చ్ చేసుకొని ఆ ఫుడ్ ఐటమ్స్ చేసుకొని మనం తిన్నట్లయితే స్టమక్ చాలా ఫుల్గా ఉంటుంది. మనకి ఇంకా రైస్ మీద కూడా మన కాన్సన్ట్రేషన్ ఉండదన్నమాట, రైస్ తినాలి నేను అని చెప్పేసి. మనము ఇట్లాంటి లైక్ ఫైబర్ కంటెంట్ ఆర్ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ మనం తీసుకోలేదనుకోండి, మనం మిగిలినది ఏదైనా తిన్న వెంటనే మళ్ళీ మన మైండ్ అంతా రైస్ మీదే ఉంటుంది, కొంచెం తిందామని. సో అలా తినేస్తూ ఉంటాం, మనం వెయిట్ లాస్ అవ్వం. కాబట్టి ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మీకు ఆకలి కూడా త్వరగా అనిపించదు, పొట్టని ఫుల్గా ఉంచుతుంది.
ఇక్కడ వచ్చేసి నేను మనము గుంట పునుకులు వేసుకునేటటువంటి ప్లేట్ని పెట్టాను. కొంచెం ఆయిల్ వేసేసి ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని నేను అందులో వేస్తున్నాను. దాన్ని ఫుల్గా నింపేసేయకండి. 3/4 వరకు మనం వేసుకుంటే తర్వాత అది కుక్ అయిన తర్వాత పై వరకు వస్తుంది. సో ఈ విధంగా వేసుకోవాలి. అయితే ఇందులో ఫస్ట్ మిడిల్లో ఉన్న వాటిలో మనం వేయకూడదండి. మిడిల్లో 3 ఉన్నాయి కదా, ఆ మూడిట్లో మనం ముందే వేస్తే త్వరగా కుక్ అయిపోతాయి. అవి మధ్యలో ఉంటుంది కదా, ఫ్లేమ్ మిడిల్లో ఉంటుంది కదా, సో అందుకని చుట్టూ వేసుకొని ఆ తర్వాత మిడిల్లో ఉన్న 3 వేసుకోవాలి. తర్వాత ఇట్లా లిడ్తో కవర్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఈ లిడ్తో కవర్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉన్నాయండి. బట్ మీడియం ఫ్లేమ్ మీద మనం కుక్ చేయాలి. హై ఫ్లేమ్ మీద అసలు కుక్ చేయకండి, త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ కూడా కాదు, మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటూ ఉండాలి వీటిని. ఒక 5 మినిట్స్ తర్వాత మనం వాటన్నిటిని ఇట్లా తిప్పుకొని పెట్టుకోవాలి. నచ్చితే అగైన్ లిడ్తో కవర్ చేయండి, లేదంటే మనం లిడ్ తీసైనా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇవైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వీటిలోకి నేనైతే నువ్వులు, టొమాటో, పచ్చిమిరపకాయలు వేసి చట్నీ చేసుకున్నాను. ద బెస్ట్ కాంబో అండి వీటిలోకి అది. అది కూడా ఒకసారి నేను వీడియో చేసి పెడతాను మీకు. నువ్వులు, టమోటా, పచ్చిమిరపకాయలు వేసి చట్నీ చేసింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఆ చట్నీలోకి. ఇవి ఇలా మనం తీసుకొని ఒకసారి చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా కుక్ అయిందా లేదా అని చెప్పేసి. కుక్ అయ్యాక తీసుకోండి. కుక్ అవ్వకపోతే మధ్యలో ఉన్న 3 ఉన్నాయి కదా, అందులో మీరు పెట్టేసుకోవచ్చు. ఫాస్ట్గా కుక్ అవుతాయి మధ్యలో ఉన్న 3లో పెట్టేస్తే మీరు. ఆ తర్వాత మన టేస్టీ గుంట పునుకులు రెడీ అయిపోయాయి. ఓట్స్తో చేసిన రెసిపీ అండి. వెయిట్ లాస్లో హ్యాపీగా తినొచ్చు మనము. ఆయిల్ కొంచెం లైట్గా వేసుకోండి. ఇది మా ఫ్యామిలీ వాళ్ళందరికని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ వేస్తాను. నేనైతే అసలు కొంచెం ఆయిల్ కూడా వేసుకోనండి, నార్మల్గా తినేస్తాను. మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే అంత ఆయిల్ కూడా అవసరం ఉండదు కదా. సో అది మన టేస్టీ వెయిట్ లాస్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే ఇవి తింటే అసలు ఆఫ్టర్నూన్ కూడా నాకు ఆకలి అయితే అనిపించలేదండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. మనం ఇలా చేసుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటే ఇంట్రెస్ట్గా కూడా తింటాం మనం. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే, ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇదే. సో నేను వర్కింగ్ ఉమెన్ని కాబట్టి నా లంచ్లో కూడా నేను ఇదే తీసుకెళ్ళానండి. ఆఫ్టర్నూన్ టైంలో నేను లంచ్ తీసుకునేటప్పుడు కూడా నేను ఓపెన్ చేస్తే ఇంతే సాఫ్ట్గా ఉన్నాయి, ఏమాత్రం గట్టిగా అవ్వలేదు. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట. నచ్చితే మీకు ఇందులో నేను సమ్ టైమ్స్ పచ్చి బఠానీలు కూడా ఇందులో వేసుకుంటానండి. మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోండి అలా. మన టేస్టీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్లో ఇట్లాంటి రెసిపీస్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ద వీడియోస్. స్టమక్ని ఫుల్గా ఉంచి టేస్టీ డిషెస్ ఉన్నాయండి వెయిట్ లాస్లో. నేను వీటన్నిటిని కూడా తీసుకొని వెయిట్ లాస్ అయితే అయ్యాను. మీకు కూడా హెల్ప్ అవుతుందని నేను మీతో షేర్ చేస్తున్నానండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ రెగ్యులర్లీ. Bye bye. Have a superb day.